ఏఐని యూస్ చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏఐ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? టూ మచ్ డిపెండెన్సీ పెట్టుకోకండి నేను చెప్తాను. ఫస్ట్ థింగ్, మొత్తం దానికే ఇచ్చి ఆటోమేట్ చేసినా కూడా కంపల్సరీ అట్లీస్ట్ 10-15% అయినా మన ఇంటర్ఫిరెన్స్ కంపల్సరీ ఉండాలని చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఏఐ ఎప్పుడైనా కూడా మనల్ని కన్విన్స్ చేద్దామని చూస్తుంది. సో ఎట్లా చేసి మనల్ని ఒప్పించాలి అనే స్టైల్లో అది బిహేవ్ చేస్తూ ఉంటుంది. దాని క్యారెక్టర్ అలానే డిజైన్ చేసి ఉంటుంది. కాబట్టి అది ఇచ్చింది తీసుకొని మనకి కావాల్సింది పెట్టుకొని యూజ్ చేయడం బెటర్ ఆప్షన్. అపార్ట్ ఫ్రమ్ దట్ క్రియేటివ్ ఫీల్డ్స్లో వాడేవాళ్ళు బేసిక్గా హౌస్ వైఫ్స్ అనుకోండి, ఉమెన్ అనుకోండి, కొంత ఏంటి అంటే టెక్నాలజీ వచ్చిన వెంటనే భయపడతారు. మిస్యూజ్ అవుతుందేమో, డీప్ ఫేక్ అవుతుందేమో, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. భయపడాల్సిందే కంపల్సరీ. భయం పెట్టుకోవాల్సిందే. ఎక్కడైనా మిస్యూజ్ జరుగుతుంది. అండ్ ఇది కామన్. పర్సనల్ డేటా కూడా మనకి ఏమైనా స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుందంటారా? మీకు ఒక చిన్న విషయం చెప్తాను మ్యామ్. అసలు డేటా ఇండియన్ మార్కెట్లో అసలు మొబైల్ యాప్స్లో ఎక్కడ కూడా సేఫ్ లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తే, మీరు ఊబర్ యాప్ ఉంది కదా, ఊబర్ యాప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు దే ఆస్క్ యాక్సెస్ ఫర్ యువర్ గ్యాలరీ ఆల్సో. ఎందుకు ఇస్తున్నారు మరి? ఇవ్వకపోతే అది డౌన్లోడ్ కాదు. లోన్ యాప్స్ ఉన్నాయి, లోన్ యాప్ స్కామ్స్ చూస్తూ ఉంటాం మనం చాలా. వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏదో ఒక విధంగా తెలియకుండా ఎక్కడో ఒక చిన్న క్లిక్ ఇచ్చేస్తాం. ఏదో ఎక్కడో మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎప్పుడైనా చదువుతామా? ఆల్మోస్ట్ ఒక 40-50 పేజెస్ రాసి ఉంటాడు. మొన్న ఎందుకో గిబ్లీ ఆర్ట్ వచ్చింది. గిబ్లీ అప్పుడు ఇట్స్ అ స్మార్ట్ గేమ్ బై కంపెనీస్. ఏం చేశారు అంటే దే వాంటెడ్ టు ట్రైన్ దేర్ మోడల్స్. వాళ్ళ దగ్గర డేటా లేదు, పర్మిషన్ లేదు, ఆన్లైన్లో ఉన్న కంటెంట్ని ట్రైన్ చేసుకోగలుగుతారు. కానీ అందరు హ్యూమన్ లాగా మోడల్ బిహేవ్ చేయాలి. ఇప్పుడు ఏఐ అంతా బాగా చేసేస్తుంది, ఒక పర్సన్ ఇమేజ్ ఇస్తే మంచిగా ఫోటోలు చేసేయగలుగుతుంది అని అంటే దానికి ఆల్రెడీ ట్రైనింగ్ అయింది. ఎట్లా ట్రైనింగ్ అయింది? కొన్ని లక్షల కోట్ల మంది వాళ్ళ ఫోటోలు ఇచ్చేసి వాళ్ళ గ్యాలరీకి యాక్సెస్ ఇచ్చేసారు. వాళ్ళ గ్యాలరీకి యాక్సెస్ ఇచ్చేసి మొత్తం ఫోటోలు ఇచ్చేసి అక్కడ చిన్న ఆప్షన్ ఉంటుంది, ఈ ఫొటోస్ మీరు అప్లోడ్ చేసినవి ఏవైతే ఉన్నాయో మేము మా మోడల్ ట్రైనింగ్కి వాడతాము అని చెప్పి వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ. అది మనకు తెలియచ్చు తెలియకపోవచ్చు. అందరు ఏముంది నా ఫోటో పెడితే ఇలా వస్తుంది అని చెప్పి అందరు యూజ్ చేస్తారు, అందరు యాక్సెస్ ఇచ్చేసారు. అవును. సో ఇక్కడ ఒక జాగ్రత్త నేను ఏం చెప్తాను అని అంటే, యాక్సెస్ ఇచ్చినా ఏమి ఇచ్చినా అది పక్కకు పెట్టినా ఎప్పుడైనా మిస్యూజ్ అయినప్పుడు అది ఏఐ కంటెంటా లేదా అని జాగ్రత్తగా గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎంత రియలిస్టిక్ వచ్చిందంటే, మీ వీడియో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక 4-5 మినిట్స్ నేను తీసుకొని నేను మోడల్కి ట్రైన్ చేయించి నేను ఏం చేయొచ్చు అంటే, మీరు వేరే క్వశ్చన్ అడుగుతున్నట్టు కూడా నేను క్రియేట్ చేయొచ్చు. అప్పుడు ఏంటి అని అంటే కొన్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారచ్చు, కొన్ని జాగ్రత్తలు చెప్తాను ఎనీ వీడియో. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ నార్మల్గా ఏంటి అంటే వాళ్ళ మీద డీప్ ఫేక్ వీడియోస్ వచ్చినప్పుడు అలా ఇలా అయినప్పుడు ఇమోషనల్ అయిపోయి సూసైడ్ దాకా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు తెలియకుండా. ఇదంతా కామన్ అయిపోయింది. ఏఐ కంటెంట్ వచ్చేసింది. ఫస్ట్ అది మైండ్లో ఎక్కించుకోవాలి. అంతా ఏఐ వచ్చేసింది, అది ఏఐ కాదా గుర్తుపెట్టుకోవడము ఎలా గుర్తించడం అనేది మనం చూసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేస్తుంది అంటే, ఎనీ మోడల్ ఇప్పుడున్న దాంట్లో మన ఫేస్ని బ్యూటిఫికేషన్ చేసేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు నేను అమ్మ నాన్న ఇలా మాట్లాడాను, అమ్మ అన్నప్పుడు ఇలా వస్తుంది నాకు. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో పాటు నా లిప్ మూమెంట్స్ కూడా వస్తున్నాయి. అంత లిప్ మూమెంట్ కరెక్ట్ లేకుండా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఫేస్లో ఇప్పుడు ఇలాంటి ఏమైనా చిన్న చిన్న కురుపులు ఉన్నాయి, అవి ఉన్నాయి అనుకోండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇవి నేను చెప్పే ఫీచర్స్ అన్నీ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. హెయిర్ ఉంది, నార్మల్గా ఏంటి అంటే నార్మల్గా వస్తుంది, లేదు అని అంటే ఏంటంటే కొంచెం ఫేడ్ అయినట్టు వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ టీత్ ఏవైతే ఉంటే అవన్నీ వైట్ అయిపోతాయి, బ్లష్ అయిపోతాయి. సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న థింగ్స్ చూసుకుంటే అది డీప్ ఫేకా ఒరిజినలా కాదా అని చెప్పి మనం చెప్పేయచ్చు, చూసిన వెంటనే చెప్పేయచ్చు. అండ్ ఎనీ ఫోటో ఇప్పుడు గవర్నమెంట్ కూడా వర్క్ చేస్తుంది, ఏఐతో చేసిన కంటెంట్ని డిఫరెన్షియేట్ చేసి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఏఐ అని చెప్పి దానిపైన ఒక లేబుల్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఎంత తొందరగా వెళ్ళితే అంత తొందరగా తీసుకురావాల్సిందిగా మనం కోరుకోవాలి. ఎందుకు అని అంటే చాలా మిస్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆల్రెడీ జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు మనకు నిర్మలా సీతారామన్ గారి వీడియోనే అందరూ మార్పు చేసి ఇందులో ఇన్వెస్ట్ చేయండి అది అని చెప్పి ఫేస్బుక్లో యాడ్స్ కూడా రన్ చేశారు. నిర్మలా సీతారామన్ గారు ఈ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది, 22,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేస్తే 2.5 lakh వస్తాయి, ఇది ఓన్లీ యువత 25 years లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అని. ఫేస్బుక్లో ఏఐతోని బ్యూటీ ఏంటి అంటే, మనం 25 years లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే రాత్రి 7 o'clock నుంచి ఈ వీడియో చూపిస్తారు. వాళ్ళు ఏంటి, అమ్మో నాకే వచ్చిందేమో అని చెప్పి రాత్రి పడుకునేటప్పుడు నేను కూడా ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పి దానిపైన క్లిక్ చేస్తారు. లోపలికి వెళ్తే టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ దాన్ని ఏఐతో క్లోన్ చేసి ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో వాళ్ళ ఫామ్ నింపేసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేటట్టు డేటా పెట్టేస్తారు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేస్తారు, 1,000 రూపాయలు 2,000 కట్టమంటారు, తర్వాత వాళ్ళ బ్యాంక్లో ఉన్న అకౌంట్లన్నీ అమౌంట్ అంతా వెళ్ళిపోతుంది. ఇలాంటి కొత్త రకమైన సైబర్ క్రైమ్స్ చాలా అంటే చాలా చేస్తున్నారు విత్ యూజింగ్ ఏఐ. ఏఐతోని క్లోనింగ్ చేస్తున్నారు, ఏఐతోని వాయిస్ క్లోనింగ్ చేస్తున్నారు, ఏఐతోని డీప్ ఫేక్ చేస్తున్నారు. ఎందుకంటే మార్కెట్లో ఇవి చేయడానికి టూల్స్ వచ్చేసాయి.
ఎవరైనా ఒక 8th దీనికి క్లాస్ కంట్రోల్ 9th క్లాస్ సిస్టమ్ గానీ గవర్నమెంట్ వైపు నుంచి కానీ లేకపోతే కంట్రోల్ సిస్టమ్ కానీ లేదండి ఇలా కంట్రోల్ మిస్యూజ్ సిస్టమ్ చేసే వారికి ఇప్పుడు ఏంటి అంటే రెండు సైడ్లు లాలో 2 పాయింట్స్ ఉంటాయి కదా. ఒక సైడ్ ఏమో దీన్ని యూజ్ చేసి బిజినెస్ వాళ్ళు హెల్ప్ చేసుకోవచ్చు, దీన్ని యూజ్ చేసి బిజినెస్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వాళ్ళ టైం సేవ్ చేసుకోవచ్చు, ఒక మోడల్ని ట్రైన్ చేసుకొని వాళ్ళ ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళ మోడల్ని యూజ్ చేసుకోవచ్చు అని ఒక సైడ్ ఉంటే, ఇంకో సైడ్ తెలియకుండా మిస్యూజ్ చేసే వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. ఓకే అందుకనే గవర్నమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ దిస్ థింగ్. అందుకే ఇప్పుడు మీరు చూస్తే మొన్నవాడు చంద్రబాబు నాయుడు గారు ఒక సోషల్ మీడియాని బ్యాన్ చేసేద్దామని అన్నారు. ఎందుకంటే ఎంత పాజిటివ్గా యూజ్ చేసుకున్నా నెగిటివ్ వాళ్ళు ఇంకా నెగిటివ్గా యూజ్ నెగిటివ్ గా చేస్తున్నారు. వాడుతున్నారు కాబట్టి కాబట్టి దే వాంట్ టు కమ్ అప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ మెకానిజం టు స్టాప్ ఇట్. సో దట్ ఏంటంటే దాన్ని ఆపేయడానికి ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా అనే స్టైల్లో ఆలోచిస్తున్నారు. ఇదంతా యూజ్ చేసే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ మనం ఒక పాజిటివ్ యాంగిల్లో యూజ్ చేసి మనము ఇది ఉంది, నా దగ్గర ఒక 1 hour టైం ఉంది, నా దగ్గర టెక్నాలజీ ఉంది, టెక్నాలజీని ఆయుధంగా యూజ్ చేసుకొని నేను ఏదైనా స్కిల్ని నేర్చుకుంటాను డెవలప్ చేసుకోవడానికి. లేదు తనకున్న ఏఐకున్న స్కిల్ని అన్ని స్కిల్స్ నేర్చుకోవాలని అవసరము లేదు. సో ఇప్పుడు ఆ టూల్ ఉంది, ఆ టూల్ని యూజ్ చేసుకొని మనం డబ్బులు సంపాదించుకున్నా చేసుకోవచ్చు కదా. ఎస్ అంటే నాకేం అవసరమో అంతవరకు నేర్చుకుంటే నో ప్రాబ్లం అంటున్నారు. నో ప్రాబ్లం. అండ్ ఇంకొకటి రాంది వదిలిపెట్టి దానికి ఉన్న స్కిల్ని యూజ్ చేసుకొని మనం పని చేయించుకొని మనం ఆ టైంలో మానిటైజ్ చేసుకున్నా కూడా వీఆర్ గుడ్ టు గో. రైట్.